ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నకిలీ పత్రాలతో ఆమదాలవల మండలం చాపురం గ్రామంలో దాదాపుగా 4 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసిన కేసులో తమ్మినేని కుటుంబంపై కేసు నమోదైంది. ఈ కేసు నమోదుతో తమ్మినేని ఫ్యామిలీ పరారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. తమ్మినేని ఫ్యామిలీ ఆచూకీ కోసం పోలీసులు కూడా వైపు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నకిలీ పత్రాలను సృష్టించి ఫేక్ వారసత్వ సర్టిఫికేట్లతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తమ్మినేని కుమారుడు నానితో పాటు మరికొంతమందిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇప్పటికే 8 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో మొత్తానికైతే తమ్మినేని కుటుంబం అంతా కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. పోలీసులు కూడా వైపు ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా మేము ఉపేక్షించాము, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి మాటగా కూడా వినిపిస్తోంది. అంటే బయ్యర్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఈ ఎక్స్ స్పీకర్ లో ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారి అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజ్ లో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే అమదాలవలస రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు. ఈ 2 డాక్యుమెంట్స్ లో మనం ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సాక్షి సంతకాలు ఎందుకు పెడతారంటే ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఆ వ్యక్తి నాకు తెలుసు, అలానే ఎవరైతే సెల్లర్ ఉన్నారో అమ్ముతున్న వ్యక్తి కూడా నాకు తెలుసు అన్న దాని మీద సాక్షి సంతకాలు పెడతారు. బట్ ఈ 4 ఎవరికి సెల్లర్ ఎవరైతే రజని ఉన్నారో ఆ పర్సన్ పరిచయం లేదు, ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు యాక్చువల్ గా వీళ్ళకి. సో జస్ట్ వాళ్ళు పెట్టమని చెప్పారు కాబట్టి వీళ్ళు పెట్టేశారు. దీని అంతటికి కూడా ఏంటంటే ఈ రజనీకి కావచ్చు, వాళ్ళ అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే సతీష్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, సతీష్ గారికి కావచ్చు, పెద్దిరాజు గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే తమ్మినేని సీతారాం గారు ఉన్నారో, తమ్మినేని వాణి గారు అండ్ నాని అలియాస్ నాని ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేయడం అనేది జరిగింది. దీనిలో మనకి రజనీ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈవిడ యాక్చువల్ గా ఒడిస్సా జైపూర్ అక్కడ నివసిస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళకి సంబంధించిన అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అతను ఇక్కడ లోకల్ గా ఉంటాడు. ఇతని ద్వారా సతీష్ అన్న పర్సన్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం, ఇలా ఏవైతే వేకెంట్ సైట్లు ఉన్నాయో వాటికి ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం, ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని చేయించడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి ఈ రోజు మొత్తం మనము 8 మందిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. 8 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా సబ్ రిజిస్టర్ ఎవరైతే అరుణ గారు ఉన్నారో ప్రజెంట్ హీరమండలంలో పనిచేస్తున్నారు, సబ్ రిజిస్టర్ గారిని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరిగింది. ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఇంకా 4 ఉన్నారో, ఒకరు అబ్స్టాండింగ్ లో ఉన్నారు, మిగిలిన 3 పర్సన్స్ ఏవైతే మనం మెన్షన్ చేశామో వాళ్ళను కూడా ఫర్దర్ గా లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు, ఎందుకంటే వెరీ క్లియర్ గా ఈ సైట్ ఓనర్ ఎవరున్నది వాళ్ళకి తెలుసు. ప్లస్ ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ ఇక్కడ కానే కాదు, ఇక్కడ వ్యక్తే కాదు, జైపూర్ ఒడిశాకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అడపాల ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీ నాన్న ఎవరు, మీ మదర్ ఎవరు అన్నది బేసిక్ క్వశ్చన్ అడుగుతాం మనం. అందులో వెరీ క్లియర్ గా మా నాన్న అందవరపు గోవిందరాజు అన్న పేరు రాసి ఉంటే ఆ పర్సన్ బ్రతికే ఉన్నారు. ఆ పర్సన్ ఎవరన్నది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లోకల్ గా ఏమని పిలుస్తారు, ఎందుకంటే అతనే అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికీ తెలిసిన పర్సన్ అతను. సో అంత క్లియర్ గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి బోత్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్ లో ఇదంతా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్ బయ్యర్ సైడ్ ఆ వ్యక్తి అయితే, సెల్లర్ సైడ్ సతీష్ అన్న వ్యక్తి. సో ఇక భూమిని కబ్జా చేసినటువంటి కేసులో తమ్మినేని కుటుంబం పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళు పరారులో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పృథ్వీ ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అయితే పృథ్వీ చెప్పండి, ఇప్పుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి దీనికి సంబంధించి ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అండ్ ఇందులో తమ్మినేని ప్రమేయం ఎంతవరకు ఉంది, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అండ్ ఇది వరకు కూడా చూసుకుంటే 8 మందిని పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకెంతమంది పరారులో ఉన్నారు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించండి పృథ్వీ. ప్రియా, ఇప్పుడు ఏదైతే చూసుకుంటే శ్రీకాకుళంలో హాట్ టాపిక్ గా మారిన మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబం ఏదైతే ఈ భూ కబ్జా చేశారనే ఆరోపణలు ఏదైతే వస్తుందో గత 2 రోజుల నుంచి కూడా ఈ జిల్లా అంతా హాట్ టాపిక్ గా మారింది. అలాగే చూసుకుంటే ముఖ్యంగా
ఇక్కడ తమ్మినేని కుటుంబం వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వారికి అన్ని తెలిసే ఆ ల్యాండ్ అనేది ఆ తప్పుడు పత్రాలతో, అంటే ఒక మనిషిని చనిపోయాడంటూ ఒక ధ్రువపత్రం రెడీ చేసి వారి కుమార్తెగా ఒకరి అంతవరకు ఒక ఆవిడ్ని రజని అనే ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడి నుంచి డాక్యుమెంట్ బదలాయించి అక్కడి నుంచి వారి కుమారుడికి బదలాయించుకోవడం ఏదైతే జరిగిందో ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే చేశారు అనేది అయితే ఇక్కడ మన పోలీసులు ప్రెస్ మీట్ గానీ ఇవన్నీ చూస్తుంటే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి తమ్మినేని కుటుంబం పరారీలో ఉన్నట్టుగా మొత్తం టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే వారు కొందరు చెప్పిన ప్రకారం వారు హైదరాబాద్ లో ఉన్నారని అయితే కొందరు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ కేసు వివరాలు బయటకు వచ్చాయో అప్పటి నుంచి కూడా తమ్మినేని కుటుంబం అనేది ఎవరితో టచ్ లో గానీ ఇక్కడ ఎవరితో లేకపోవడంతో ఖచ్చితంగా వీరు పరారీలో ఉన్నారని అయితే అనుమానాలు అయితే వస్తున్నాయి. అయితే ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో ఉన్నట్టుగా కొంత తమ్మినేనికి ఏదో ఆరోగ్యం బాగాలేదు, కొంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా అయితే కొంత ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఏది వాస్తవం అనేది అయితే పోలీసులు కూడా ఇప్పటికే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటారు. పోలీసులు కూడా పృథ్వీ ఇక్కడ పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన కాలేజీ స్టాఫ్ అంటే ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళే సిగ్నేచర్స్ పెట్టారు అని కూడా ఇప్పటి వరకు పోలీసులు చెప్పడం జరిగింది. అంటే ఇదంతా కూడా తమ్మినేనికి అనుసరణలోనే జరిగింది అని మనం అనుకోవచ్చా? దీనిపై లీగల్ ఎవిడెన్స్ ఏమైనా పోలీసులు చూపించారా? పూర్తి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి వీటికి సంబంధించి? ఇప్పుడు ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇదంతా ఈ అవినీతి అంతా జరిగినట్టు మనకి వెలుగులోకి వస్తుంది. ఏదైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే ఏదైతే డాక్యుమెంట్ ఒకరి పేరు నుంచి ఒకరి పేరు మీదకి ఎప్పుడైతే బదలాయిస్తారో దానికి ఓన్లీ అది ఒక రిజిస్ట్రేషన్, అది ఖచ్చితంగా ఈ వ్యక్తిది అని చెప్పడానికి అక్కడ ఎటువంటి ఇది అనేది ఉండదు అనమాట. అది జరిగిన తర్వాత మ్యూటేషన్ అంతా జరిగిన తర్వాత అప్పుడు అది ఎవరిది అనేది తర్వాత ఇదంతా తేలుతుంది. అయితే ఈ క్రమంలో మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి 8 మందిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏదైతే నేను ఎస్పీ ప్రెస్ మీట్ ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఎవరైతే చనిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్ కూడా రెడీ చేశారో ఆయనను కూడా అక్కడ ప్రవేశపెట్టారు. అయితే ఇదంతా చూసిన తర్వాత ఈ వ్యవహారం అనేది చాలా పెద్ద వ్యవహారము. అయితే అధికారం ఉన్న టైంలో అధికారాన్ని ఉపయోగించుకొని ఏదైతే ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడ్డారో అనేది మొత్తం కూడా ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చింది. సో దీనిపై ఇంకా ఎటువంటి ఇది ఉంటుందనేది చూడాలి. అలాగే తమ్మినేని కుటుంబం కూడా ఇప్పటికే హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవము, తీసుకున్నారా లేదా, ఒకవేళ వీళ్ళు ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, వారిని అరెస్ట్ చేస్తారా, ఎక్కడున్నా పట్టుకుంటారా ఏంటనేది కూడా మనం వేచి చూడాల్సింది. అండ్ ఇప్పుడు కూడా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో అత్యున్నత రాజ్యాంగ పదవి అంటే స్పీకర్ గా అనుభవించినటువంటి తమ్మినేని సీతారాం కుటుంబం ఈ రోజు కేసు నమోదవగానే పరారీ అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. మరి దీనికి బట్టి చూసుకుంటే పోలీసులు మరి ఈ పరారీలో ఉన్నటువంటి కుటుంబం కోసం ఎన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు, వీళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా, అరెస్ట్ చేస్తే ఎలాంటి విషయాలు బయటపడతాయి, వీటి గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ప్రియా, అదే ఎస్పీ ఇప్పటికే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటాము, కేసును వదిలిపెట్టేది లేదు అని అయితే ఇప్పటికే ప్రెస్ మీట్ లో ఖచ్చితంగా స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పోలీసులు ఏమైనా సర్చింగ్ చేస్తున్నారా, ఎక్కడైనా ఈయన కోసం వెతుకులాడుతున్నారా, లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే సడన్ గా అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆయన ముందస్తు చర్యలుగా ఏదన్నా బెయిల్ గానీ ఏమన్నా తీసుకున్నారా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇంకా మనకి తెలియాల్సి ఉంది ప్రియా. ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తే ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది దీని మీద ఒక కీలకమైన బిగ్ అప్డేట్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం పరారీలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. నకిలీ పత్రాలతో ఆమదాలబల మండలం చాపురం గ్రామంలో 4 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసిన కేసులో తమ్మినేని కుటుంబంపై కేసు నమోదైంది. ఇక ఈ కేసు నమోదుతో తమ్మినేని ఫ్యామిలీ పరారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి తమ్మినేని ఫ్యామిలీ ఆచూకీ కోసం పోలీసులు అయితే గాలింపు ప్రయత్నాలు చేస్తున్నారు. బతికుండే వ్యక్తి చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఫేక్ వారసత్వ సర్టిఫికెట్లతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తమ్మినేని కుమారుడు నాని. అయితే నానితో పాటు మరికొంతమందిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే కూడా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తమ్మినేని ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సాక్షి సంతకాలు పెట్టారు. కనీసం వాళ్ళకు బయ్యర్ సెల్లర్ అనేటువంటి విషయాలు కూడా ఎవరు అనే విషయాలు తెలియకుండానే వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టేశారు. సో అనుకోకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో మొత్తానికైతే ఇప్పటి వరకైతే మేము 8 మందిని అరెస్ట్ చేశాము, మిగిలిన వాళ్ళని కూడా ఎలాంటి వాళ్ళైనా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అయితే ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నటువంటి మాట.